ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని దేవాలయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రదంలో ముందుకు వెళ్తున్నాయని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ హనుమాన్ దేవస్థాన చైర్మన్ కొలిపాక శంకర్ అన్నారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవస్థాన అభివృద్ధికి కమిటీ హాల్కు 20 లక్షల ఎస్టీఎఫ్ నిధులు మంజూరు చేశారని, నిధులు మంజూరు చేపించడానికి కృషి చేసిన ప్రణవ్కు జిల్లా మంత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. హుజూరాబాద్ నడిబొడ్డున ఉన్న హనుమాన్ దేవస్థానాన్ని ఏళ్లుగా పాలించిన పాలకులు పట్టించుకునే నాథుడు కరువయ్యాడని, ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం రోజున ఇచ్చిన మాట ప్రకారం ప్రణవ్ నిధులు కేటాయించారని, హిందుత్వం అని చెప్పే ఈ ప్రాంత ఎంపీ ఆలయాలకు ఏం నిధులు కేటాయించారో తెలపాలని కోరారు. ప్రజాప్రభుత్వంలో గుళ్లు, బడులు అభివృద్ధి జరుగుతున్నాయని, ఇది శుభపరిణామమని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రణవ్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గారికి, మా పనేబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గత 10 ఏళ్ళు ఏ గవర్నమెంట్ పరిపాలన చేసినా చూత గుడులు పట్టించుకోలేదు, బడులు పట్టించుకోలేదు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక, ప్రజాప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి హయాంలో ఇవాళ గుళ్ళు పట్టించుకున్నారు. గుళ్ళు అభివృద్ధి అవుతున్నాయి, బడులు అభివృద్ధి అవుతుంది, ప్రజలు అన్ని రకాల అభివృద్ధి చెందుతున్నారు. కానీ ఇవాళ 30-40 ఏళ్ల కింద కట్టిన ఈ ఆంజనేయ టెంపుల్ దాన్ని పట్టించుకున్న నాదుడు వారికి లేడు. గత 10 ఏళ్ళు పరిపాలన చేసిన ఈటల రాజేందర్ గారు 3 సార్లు మినిస్టర్ ఉన్నాడు. నిన్న ఎమ్మెల్సీ చేసిన మన ఎమ్మెల్యే కౌశిరెడ్డి గారు నిన్న ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్యే చేస్తున్నాడు. దీన్ని కూడా పట్టించుకోలేదు. ఇవాళ మా పనేబాబు గారి నాయకత్వంలో మేము ప్రవాసిగా రోజు అయ్యా ఈ గుడి మంచిగా లేదు, కూలిపోతుంది, మా గుడికి మన ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించాలని అడిగిన వెంటనే ఈరోజు గుడి అభివృద్ధి కొరకు మాకు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాడు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. మరియు రేవంత్ రెడ్డి గారికి ఇక నుండి ఇంకా ఏం తక్కువ పడాల్సిందా గుడి అభివృద్ధి కొరకు ఇంకా నిధులు తెచ్చే బాధ్యత మాదే అని ఒప్పుకోవడం జరిగింది. దేవాదాయ శాఖ మా కొండ సురేఖ అక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీ ఒడితెల ప్రణవ్ బాబు గారి యొక్క సూచన మేరకు ఎస్టీఎఫ్ ఫండ్ ద్వారా కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు వివిధ పనులకు నిధులు మంజూరు చేసి ఉన్నారు. మొత్తం 38 పనులకు నిధులు మంజూరు చేసి ఉంటే హుజూరాబాద్ హనుమాన్ టెంపుల్ అభివృద్ధి కొరకు 20 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఈ 38 పనుల్లో అత్యధికంగా డబ్బులు కేటాయించబడింది హనుమాన్ టెంపుల్కే. 38 పనుల్లో అత్యధికంగా 20 లక్షలు ఈ దేవాలయానికి కేటాయించినందుకు వారికి, అలాగే ఈ యొక్క నిధులు రావడానికి ఎంతో శ్రమించిన దేవాలయ చైర్మన్ అలాగే గౌరవ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క 20 లక్షలతో దేవాలయానికి ఏ పనులు చేయాలనేది దేవాలయ కమిటీ, దేవాలయ సభ్యులందరూ తీర్మానం చేసిన తర్వాత వారి యొక్క సూచన మేరకు ఈ నిధులను దేవాలయం యొక్క అభివృద్ధికి ఉపయోగించడం జరుగుతుంది. ఈ నిధులను కేటాయించినందుకు ప్రత్యేకంగా మరొకసారి దేవాలయం తరఫున ప్రణవ్ బాబు గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను.